హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. చికెన్ ఫ్రై రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకొని పసుపు ఉప్పు కలిపి 1 అవర్ నానబెట్టానండి. 2 ఆనియన్స్ 3-4 మిరపకాయలు సన్నగా తరిగి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకుందాం. ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రై చేసినప్పుడు ఎప్పుడైనా సరే చికెన్ 1 నుంచి 2 గంటలు నాననివ్వండి. నానితే వేపుడు అనేది చాలా బాగా వస్తుంది. ఆ చికెన్లో వాటర్ అంతా పోయేదాకా ఉడకనిద్దాం. చికెన్లో వాటర్ అన్నీ పోయినాయండి. ఒకసారి కలుపుకొని త్రీ స్పూన్స్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పెట్టుకుంటేనే కర్రీస్కి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఎప్పుడు అలానే వాడతాను. ఒకసారి కలిపేసుకుందాం. గరం మసాలా, త్రీ స్పూన్స్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లేదు అంటే అంత కర్రీ అంతా అడుగంటిపోతుంది. ఒకసారి మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.